శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక్క మాట బిడ్డ, ఇది విన్నాక 24 గంటల్లో నీ అకౌంట్లోకి సరిగ్గా 25 లక్షలు పడతాయి తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, డబ్బులు లేక ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నావు కదా. సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని నీ ఆశలు, కలలు, నీ కోరికలన్నీ తీర్చుకోవడం కోసం ఎంతో ముఖ్యమైనవని చెప్పి నీకు చాలా బాగా తెలుసు. కానీ నువ్వు ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గువ్వ కూడా నిలవకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. కష్టాలు పడుతున్న ఆర్థికులు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మనిషి ప్రశాంతంగా జీవించడానికి డబ్బు అనేది చాలా అవసరమ్మా. నీకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చుకోవడం కోసం నీకు డబ్బు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నీ బిడ్డల చదువులకు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీర్చుకోవడానికి, ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా జరుపుకోవడానికి, పెంచుకున్న అప్పులు తీర్చుకోవడానికి, వీటన్నిటి కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం తల్లి. నువ్వు సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో అది నెల వచ్చేసరికి ఇలా వస్తుంది, అలా కట్ అయిపోతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవడం లేదు బాబా. సమాజంలో డబ్బు లేక ఎన్నో అవమానాలు పడుతున్నాను. నా తోటి వయసులో ఉన్నవారు ఎన్నో రకాల సరదాలను అనుభవిస్తున్నారు. ఎన్నో రకాలైన కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు. కానీ కేవలం డబ్బు లేకపోవడం వల్ల నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను. నలుగురు కూడా నన్ను చూస్తూ ఎంతో చులకన చేస్తున్నారు. ఎంతో చిన్నతనంగా నన్ను గౌరవిస్తూ ఉన్నారు. దీనంతటికి కూడా కారణం కూడా డబ్బు లేకపోవడమని నాకు బాగా తెలుసు బాబా. అయినా కానీ నా స్తోమత ఇది, నా పరిస్థితి ఇది, ఇంతకు మించి నేను ఏమీ కూడా చేయలేను. ఇంకా నా జీవితం ఇలా వెళ్ళిపోవాల్సిందే బాబా అని చెప్పి ప్రతిసారి కూడా నా దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. మనిషి జీవితంలో ఎన్నో అవసరాలు తీర్చుకోవడానికి ధనం చాలా అవసరం. ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి అన్నారు కదా. ధనం అంటే ప్రతి అవసరాన్ని తీరుస్తుంది. ప్రతి కదలికి కూడా డబ్బు చాలా అవసరం. కానీ డబ్బులు జీవితం కాదు కదా, డబ్బే శాశ్వతం కాదు కదా. ఈ యొక్క అనుబంధాలు, ఒకరికి ఒకరి మధ్య ప్రేమ, ఒకరి మధ్య పెంచుకుంటున్న ఒకరికొకరి నమ్మకం, ఇవన్నీ కూడా జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ నువ్వన్న మాట ప్రకారం డబ్బు చాలా అవసరం తల్లి. అటువంటి డబ్బు అనేది నీ చేతిలో ఇప్పుడు నిలవడం కోసం నీకోసం ఒక మంచి మార్గాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. ఈ యొక్క మార్గాన్ని నువ్వు రోజుకు 11 సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన మార్పులు జరుగుతాయమ్మా. నేనున్నాను కదా, నేను చెప్తున్నాను కదా, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, ఆ నమ్మకాన్ని బలంగా నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టి నేనున్నానని నువ్వు అంగీకరిస్తున్నావు. అదేవిధంగా ఏదైనా ఒక పని నువ్వు మొదలుపెట్టినప్పుడు ఆ పని ఖచ్చితంగా జరుగుతుందని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా పని జరుగుతుంది తల్లి. నువ్వు ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా నిలబడుతుంది. అలాగే ఇప్పుడు నేను చెబుతున్న మాట కూడా నువ్వు నమ్మకంగా చేసుకుంటే నీ జీవితంలో ఎన్నో రకాలైన అద్భుతాలు, సంతోషాలనేవి వచ్చి చేరుతాయని నీకు మాట ఇస్తున్నాను బిడ్డ. ఎప్పుడైనా కానీ మనిషి మీద ఉన్న నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో ఆ మనిషి అంత బలంగా నిలబడతాడమ్మా. జీవితంలో ఎన్నో సాధించాలంటే ముందు నీ మీద నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకోగలగాలి. ప్రతిసారి కూడా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నీతో పాటు ఈ విశ్వం అనేది ప్రతీది కూడా ఆలకిస్తూనే ఉంటుంది. ఈ పంచభూతాలనేవి నీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ పంచభూతాల సాక్షిగా, ఈ విశ్వం సాక్షిగా
ఇప్పుడు నేను చెప్పే ఈ మాటని ప్రతిరోజు కూడా 11 సార్లు కనుక నువ్వు చేసినట్లయితే కేవలం నెల రోజుల్లోనే 30 రోజుల్లోనే నీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది బిడ్డ. దానికోసం ఏం చేయాలో కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా విను. నిద్ర లేచిన తర్వాత ఇంటిల్లిపాది పనులన్నీ చేసుకున్న తర్వాత చక్కగా నువ్వు ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం చేసుకోమ్మా. తర్వాత దేవుడి ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టి, అంటే దీపం అనేది చీకటిని తొలగిస్తుంది కాబట్టి, నీ యొక్క కర్మలు కూడా తొలగిస్తుంది కాబట్టి, దేవుడి దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత భగవంతుని ముందు కూర్చున్న తర్వాత ఇప్పుడు చెప్పిన ఈ మాట, బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ, బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ, బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ అనే మాటను ప్రతిరోజు కూడా నువ్వు మిస్ చేసుకోకుండా 11 సార్లు చెప్పుకో తల్లి. ఇప్పుడు నేను చెప్పిన వాటిని ప్రతిరోజు కూడా నువ్వు స్నానం చేసిన తర్వాత ఒక తెల్లటి పుస్తకాన్ని తీసుకొని, ఆ పుస్తకంలో పేపర్నైనా తీసుకొని 11 సార్లు ఏదైతే నువ్వు చెప్పావో, సంకల్పించుకుంటావో, ఏదైతే ఆ డబ్బు ఉండాలి, లక్ష్మీదేవి నా దగ్గరికి రావాలి, నివాసం ఉండాలి, ఏదైతే నీ మనసులో కోరిక అనుకున్నావో ఆ కోరికను మనసులో తలుచుకొని 11 సార్లు బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ అనే మాటని మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా నీకు 24 గంటల్లోనే, 24 రోజుల్లోనే, 24 నిమిషాల్లోనే, మీకు ఏ నిమిషమైనా ఏ క్షణమైనా సరే నీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.